పొన్నం ప్రభాకరన్ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. నువ్వేం మిగిలినావు 8 నెలల నుంచి, 8 సంవత్సరాల నుంచి, 8 నెలలు కూడా అన్నటువంటి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చింది. అది నీకు కనబడకపోతే నీ కళ్ళు టెస్టులు చేసుకో, ఇక్కడికన్నా వెళ్ళి అమెరికా మీద కూడా అక్కడ టెస్టులు చేసుకోపోయి. అంతేగాని మంత్రి ఏం చెప్తుండు, సమీక్ష సమావేశాలు ఉంటుంది. నీకు సమీక్ష సమావేశాలకు కనీసం అర్హత నగర మేయర్ ప్రథమ పౌరుని, నీ హక్కేంది, నగరానికి సంబంధించినటువంటి నిధులక నుండి తీసుకురావాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనేది సంబంధిత పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు మంత్రులు ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళని అడగాల్సినటువంటి నైతిక బాధ్యత నీ మీద ఉంటుంది. అలాంటి నైతిక బాధ్యతలు వదిలేసి కేవలం వ్యక్తిగతంగా నీ అభివృద్ధికి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి స్మార్ట్ సిటీ పనుల్లో జరిగినటువంటి అవినీతి, అదేవిధంగా తీగలవంతం మీద జరిగినటువంటి అవినీతి, పైలట్స్ దగ్గర జరిగినటువంటి అవినీతి, ఈ అవినీతి అంతటికి సంబంధం ప్రభాకరన్ 8 నెలల నుంచి కరీంనగర్కి ఏం కావాలి, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్కి సంబంధించినటువంటి అంశాల మీద, నిధుల మీద ఒక పర్యవేక్షణ, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ తయారు చేసి నీలాగా 8 సంవత్సరాల గాఢ నిద్రలో లేడు, వచ్చినటువంటి 8 నెలలలో ఏం తీసుకురావాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకరన్. కానీ నిన్ను జనం మర్చిపోతున్నారని నీ కార్పొరేటర్గా, అదేవిధంగా నువ్వు కూర్చున్నటువంటి మేయర్ కుర్చీ భూసాలు కదులుతానే విధంగా భయంతో ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా ముఖ్యం పొన్నం ప్రభాకరన్ మీద విమర్శలు చేస్తా ఉన్నావు. నీకు గతంలోనే ప్రెస్ మీట్లో ఇంతకుముందు ఒకసారి చెప్పినాం, నగరానికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చకు సిద్ధమా, స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి నిధుల మీద చర్చకు సిద్ధమా, అదేవిధంగా ఎక్కడెక్కడైతే పైలాలను నిర్మించారో దాని మీద అన్యాయం జరిగి అవినీతి జరిగితే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని నీ సొంత ఇంటి ఖర్చులు కట్టుకున్నామంట, నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడు చూసినా కుర్చీని కాపాడుకోవడం కోసం, ఎప్పుడు చూసినా అయితే బీజేపీ ఒకటే విషయం అడుగుతా ఉన్నాం. మిస్టర్ సునీల్ రావు, 8 సంవత్సరాలు గాఢ నిద్రలో మునిగిపోయి నగరానికి సంబంధించినటువంటి సమస్యలను గాలి వదిలేసి కేవలం నీ సొంత సంపాదన ధ్యేయంగా పనిచేసినటువంటి నీకు నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద, నిధుల మీద మాట్లాడే హక్కు ఎప్పుడో కోల్పోయినామని కరీంనగర్కి సంబంధించినటువంటి నగర ప్రజలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారని ఒక మాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా 8 సంవత్సరాలు నువ్వు ఇక్కడ పొడిచింది ఏముందో, ఇక్కడ నగరానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చిన ఏమున్నాయో 8 సంవత్సరాలుగా ఏం వీక్లో సునీల్ రావు నువ్వు 8 నెలలు కూడా కానటువంటి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్ 8 నెలల నుంచి కరీంనగర్కి ఏం కావాలి, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్కి సంబంధించినటువంటి అంశాల మీద, నిధుల మీద ఒక పర్యవేక్షణ, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ తయారు చేసి నీలాగా 8 సంవత్సరాల గాఢ నిద్రలో లేడు, వచ్చినటువంటి 8 నెలలలో ఏం తీసుకురావాలనే ఆగతంగా కానీ వేరే రకంగా కానీ విమర్శలు చేస్తే నీకు దేహశుద్ధి తప్పదని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన హెచ్చరిస్తా ఉన్నా. ఒక బీసీ బిడ్డగా రాష్ట్రంలో నువ్వు అన్నట్టే నువ్వే ఒప్పుకున్నావు. పొన్నం ప్రభాకర్ గారు పవర్ఫుల్ మంత్రి అని నోటితో ఒప్పుకున్నప్పుడు సిగ్గుండాలి కదా నీకు మాట్లాడడానికి. 100% పవర్ఫుల్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారే, దానిలో ఎలాంటి సందేహం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ 8 సంవత్సరాలలో టీఆర్ఎస్ పాలనలో, అదేవిధంగా నువ్వు మేయర్ అయిన తర్వాత నగరానికి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద శ్వేతపత్రంతో నువ్వు గీతామోహన్ చౌరస్తాకు రా, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వస్తాం, చర్చకు కూర్చుందాం. నువ్వా దొంగ, లేదంటే నగరానికి సంబంధించినటువంటి ప్రజలు చేసినటువంటి నీకు అన్యాయంగా ఓట్లేసి నేను గెలిపితే దొంగగా మారి విదేశీ పర్యటనలు పెట్టుకొని సొంత ఏజెండాగా పనిచేస్తున్నటువంటి నీకు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు. నీ కింద ఉన్నటువంటి కార్పొరేటర్లు నీకు తెలియకుండా పక్కన రూమ్లలో మీటింగ్లు పెట్టుకొని నేను ఎప్పుడు తీసేద్దామని చూస్తా ఉన్న సందర్భంలో ఒకసారి బీజేపీ సంజయ్ దగ్గరికి పోతాం.